హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. యాక్చువల్గా మీరు నా షార్ట్ వీడియోస్ చూసుంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అన్నది. సో లాస్ట్ వీడియోస్కి కంటిన్యూషన్గా ఈ ఒక్క వీడియోతో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అదే మా యానివర్సరీకి ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది. అండమాన్‌లో మేము ఉండింది టోటల్ 6 డేస్. ఆ 6 డేస్‌లో 1 డే ఐటినరీ ఎలిఫెంట్ బీచ్. ఎలిఫెంట్ బీచ్‌కి ఎంత కాస్ట్ అవుతుందో నాకంత ఐడియా లేదు. ఎందుకంటే ప్యాకేజెస్‌లో ఇంక్లూడ్ అయిపోయింది మాకంతా. సో, మేబీ అరౌండ్ 1300, 1000లో అట్లా ఉండిద్దనమాట. ఇక్కడ మోస్ట్‌లీ ఎందుకెళ్తారంటే వాటర్ యాక్టివిటీస్ చేస్తారు. మనం ఏ యాక్టివిటీ అయితే చేయాలనుకున్నామో వాటికి టికెట్స్ మనం ఇక్కడే తీసుకోవాలి అని చెప్పేస్తారనమాట. ప్యాకేజెస్ లాగా ఇస్తారు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. ఇంత ప్యాకేజ్ మీలో ఎవరైనా చేసుకోవచ్చు. ఇంతమంది ఉన్నారు గదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకోవచ్చు అని చెప్పి అంటారనమాట. సో, మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మేమైతే ఒక 2 యాక్టివిటీస్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాం. ఏ యాక్టివిటీ చేసినా గానీ స్నార్కెలింగ్ ఫ్రీ ఇస్తాము అని చెప్పారు. మనకొక్కరికే కాదు, ఏ టైంలో ఎప్పుడెళ్ళినా గానీ ఈ స్నార్కెలింగ్ అన్నది ఫ్రీగానే ఇస్తామని చెప్తారక్కడ. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత మనకి ఎక్స్‌ట్రా అమౌంట్ తీసుకుంటారు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాం. అక్కడి వరకు వెళ్ళడానికి ఇంకొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ అవుతుంది అని చెప్తారు. మోస్ట్‌లీ చాలామంది వెళ్తారనమాట అలాగా. ఖచ్చితంగా మనం వెళ్తాము. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేస్తది మనకక్కడికెళ్ళిన యాక్చువల్‌గా మా తర్వాత. ప్యాకేజ్‌లో మాకు ఒక యాక్టివిటీ అన్నది ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. బట్ ప్యాకేజ్‌లో మాకు ఫస్ట్ ఎలిఫెంట్ బీచ్ అన్నది లేదు. కానీ మేమే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది చెప్పారు, ఎలిఫెంట్ బీచ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే, బావుంటుంది, కంపల్సరీ వెళ్ళండి అని అన్నారు. సో, మాకు ఫ్రీగా ఇచ్చిన యాక్టివిటీని మేము ఎలిఫెంట్ బీచ్‌లో యూజ్ చేసుకోవడానికి లేకుండా పోయింది. సో, అది వేరే చోట చేయాల్సొచ్చింది. ఇక్కడ మాత్రం మేము సెపరేట్‌గా వాటర్ యాక్టివిటీస్‌కి తీసుకున్నాము. అది కూడా ఎక్కువ వద్దనుకున్నాం. అన్నీ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి అన్నట్టే ఉన్నాం మేము. ఏదో ఒకటి 2 యాక్టివిటీస్ అయితే చేద్దాము. దానికి స్నార్కెలింగ్ ఒకటి ఫ్రీగా వచ్చింది కదా, అదొకటి చేద్దాంలే అన్నట్టు అనుకున్నాం. సో, మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈ 10 మెంబర్స్‌ని ఒక టీమ్ అనమాట. మనం లాస్ట్‌లో రిటర్న్ వచ్చేది కూడా ఈ 10 మెంబర్స్‌తోనే, సేమ్ బోట్‌లోనే రిటర్న్ వస్తాము. మనతో ఎవరైతే వస్తున్నారో, అంటే ఈ బోట్ ఎవరైతే నడుపుతున్నారో, ఎవరైతే వస్తున్నారో వీళ్ళు మనల్ని మానిటర్ చేస్తూనే ఉంటారు. అది నాకు చాలా నచ్చింది. మనం ఎటు తప్పిపోయినా, ఎటు వెళ్ళిపోయినా సరే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఎవరైతే బోట్‌లో వస్తున్నారో వాళ్ళందరూ మాకంటే పెద్దోళ్ళే. సో, మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు. వాళ్ళు కూడా కలిసిపోయారు. అంకుల్స్ అయినా కూడా ఎంత ఎంజాయ్ చేశారంటే, ఇలా ఎంజాయ్ చేయాలి, మన డ్యాడీ వాళ్ళొచ్చినా కూడా ఇట్లా ఎంజాయ్ చేసేవారు కదా అన్నట్టు అనిపించింది. అండ్ ఈ జర్నీ ఏదైతే ఉందో అది మోస్ట్, మోస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద హోల్ ట్రిప్ ఎంత అన్నమాట. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సో అంతే చాలా భయం వేసింది. ఎందుకంటే యాక్చువల్‌గా ఎలిఫెంట్ బీచ్‌లో మనం ఉండేది టోటల్ 3 అవర్స్ ఆఫ్ టైమ్. అండ్ వెళ్ళడానికి, రావడానికి మనకు 1 అవర్ టైం పడుతుంది. సో, ఎలిఫెంట్ బీచ్ క్లోజింగ్ టైమ్ వచ్చి 3:00కి మనకి అక్కడున్న బోట్స్ అన్నీ రిటర్న్ అవ్వాల్సిందే అంట. సో, ఏ టైంలో వెళ్ళినా గానీ 3కి అయితే రిటర్న్ చేసేస్తారంట. సో, మేము స్టార్ట్ అయింది 11కి స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫోటోస్ దిగి, వీడియోస్ తీసుకొని, మేము తీసుకున్న వాటర్ యాక్టివిటీస్ చేసేసి తర్వాత ఆడుకున్నాం. తర్వాత వర్షం స్టార్ట్ అయ్యింది. సడెన్‌గా క్లైమేట్ చేంజ్ అయిపోయి చాలా దారుణంగా వర్షం పడింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మబ్బులు, ఉరుములు వచ్చి వర్షం పడినప్పుడు ఎంత భయం వేస్తది. అలాంటిది మేము అక్కడ ఉన్నప్పుడు ఫారెస్ట్ ఏరియా కదా అదంతా. ఎంత భయం వేసిందంటే అక్కడ నియర్లీ ఒక 3000 వరకు మెంబర్స్ ఉన్నారు. సో, చాలా భయం వేసింది. అంతమంది ఉన్నా గూడా ఏంటి ఈరోజు ఇంటికెళ్తామా? లేదంటే ఇక్కడే ఉండిపోతామా? అన్నంత భయం వేసింది. అక్కడ క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి మొత్తం చీకటయిపోయి ఏమీ కనిపించలేనంత దారుణంగా పడింది వర్షం. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ బోట్ జర్నీ అయితే వామ్మో! సేఫ్‌గా రీచ్ అయితామా? లేదా? ఇంట్లో వాళ్ళు ఇన్‌కేస్ ఆ వీడియో తీసుండుంటే, భయపడి వీడియో తీయలేదు. తీసుండుంటే ఖచ్చితంగా మమ్మల్ని తిట్టేవారు. అంత భయం వేసింది మాకు. బట్ దట్ వాస్ ద మోస్ట్, మోస్ట్ మెమరబుల్ అనమాట థింగ్. అస్సలు మర్చిపోలేము మేము. స్టిల్ ఇంకా నాకది గుర్తొస్తుంది సో, అట్లా. ఫైనల్లీ చాలా ఎక్సైట్‌మెంట్‌తో రీచ్ అయిపోయాం ఎలిఫెంట్ బీచ్‌కైతే. ఇక్కడికొచ్చిన తర్వాత బీచ్ వాటర్ కలర్ చూసి చాలా అనిపించింది. సీ మిడిల్‌లో ఒక కలర్ ఉంది. ఇక్కడ దగ్గరకొచ్చేసరికి ఇంకో కలర్ ఉంది. చివరలో ఇంకో కలర్ ఉంది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది బీచ్.
సో మేమొచ్చేసరికి చాలామందున్నారు. అప్పటికే ఆడుకుంటున్నారు. చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసొచ్చారు. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం ఈ బీచ్‌లో. ఫస్ట్ అయితే మంచిగా డ్రెస్ అప్ అయ్యి ఉన్నాం గదా! మంచిగా పిక్చర్స్ తీసుకుందాం కొన్ని. ఈ లొకేషన్స్ అయితే చాలా బావున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కి గట్టా తీసుకుంటారు కదా! చాలామంది ఇక్కడ షూట్స్ చేయించుకుంటారు. మేము కూడా అట్లా ఫోటోస్ కొన్ని దిగేసిన తర్వాత యాక్టివిటీస్‌కెళ్దాము అని అనుకున్నాం. సో, ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ చెప్తారనమాట మనకి ఈ టీమ్. ఎందుకంటే ఇదంతా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటుంది. సో, కొన్ని రూల్స్ ఉంటాయి కదా! ఏ టైంకెళ్ళాలి, ఏ టైంకి బీచ్ క్లోజింగ్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి మనం ఏ టైంకి రిటర్న్ అవుతాం. సో, మీ యాక్టివిటీస్ ఉంటే అవి ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోండి. లేట్ చేయొద్దు. ఒకవేళ తినాలి అనుకుంటే తినండి. అన్ని టైంకి చెప్తా ఉంటారనమాట. స్నార్కెలింగ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారిక్కడ. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి అనుకుంటే ఎక్స్‌ట్రా 600 పర్ పర్సన్. అండ్ అక్కడికి కూడా కాదు ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే మళ్ళీ ఎక్స్‌ట్రా 6000 సంథింగ్ అరౌండ్ ఉంటుంది అని మేము వెళ్ళిన రోజు చెప్తున్నారనమాట. క్రౌడ్ బానే ఉంది. చాలామందున్నారు. ఏ యాక్టివిటీ చేయాలనుకున్నా గూడా క్యూలో ఉన్నట్టు ఉంది మేము. సో, మేము ఎవరితో అయితే వెళ్ళామో ఆ బోట్ వాళ్ళు కొంచెం మమ్మల్ని కొంచెం ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పి వాళ్ళకి చెప్పి యాక్టివిటీస్ కొంచెం ఫాస్ట్‌గా చేయించారు. స్నార్కెలింగ్ ఏదైతే ఫ్రీ ఉందో అది నేను వద్దనుకున్నా. చేయొద్దులే వద్దు అని అనుకున్నా. ఫస్టే చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. లేదంటే లేదు. అది ఫ్రీనే మీకు అని చెప్తారు. బట్ ఎక్స్‌ట్రా కాస్ట్ కూడా ఉంది గదా! సో, నేను చెయ్యను అని అన్నా. కానీ అది చేసిన తర్వాత మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. ఇంకేం ముందుకెళ్తాంలే ఫ్రీ ఏదైతే అన్నారో అక్కడి వరకు ఉందాంలే అని నేను అనుకున్నా కానీ నేనే ఇంకొంచెం ముందుకెళ్దాంలే చూద్దాం అన్నట్టు వెళ్ళాము. అది మాత్రం నిజంగా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అసలు నేను చేస్తానా? చేయనా? లైఫ్‌లో అసలు ఇలాంటివి చెయ్యను నేను అనుకున్న దాన్ని నేనే చేశాను. చాలా బావుంది. మీరు కూడా ఎప్పుడన్నా భయపడితే గానీ నేనే చేసిన దాన్ని మీరెందుకు చేయలేరు? కంపల్సరీ ట్రై చేయండి. ఒక్కసారన్నా చేయాలి. ఫైనల్‌గా మేమైతే ఈ రైడ్ తీసుకున్నాము. బనానా రైడ్ అనుకున్నాం గానీ, వాళ్ళు తీసుకెళ్ళి సీలోనే పడేస్తారు వద్దు అనుకుని, నలుగురం కలిసి చేసినట్టుంటది అని చెప్పి ఈ రైడ్ కావాలి అని అన్నాం. వాటర్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఫైనల్లీ సేఫ్‌గా అయితే రూమ్‌కి రీచ్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ డే మేము నీల్ ఐలాండ్‌కి వెళ్తున్నాం. సో, మార్నింగే 8:30కి మాకు ఫెర్రీ ఉంది. హోటల్ చెకౌట్ చేసి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. మమ్మల్ని డ్రైవర్ అన్న తీసుకెళ్ళిపోతున్నాడు. చాలా సేఫ్‌గా చూసుకున్నారు వీళ్ళందరూ. అండ్ ఇక్కడి నుంచి నీల్ ఐలాండ్‌కి ఒక 1 ½ అవర్ టైమ్ జర్నీ అనమాట. సో, మేము ఫస్ట్ ప్యాకేజ్‌లో మాకసలు నీల్ ఐలాండే లేదు. బట్ ఎందుకో లాస్ట్‌లో ఇంక వెళ్ళేటప్పుడు మేము ప్యాకేజ్ వాళ్ళతో మాట్లాడుకున్నాం. సో, ఇంక్లూడ్ చేయండి నీల్ ఐలాండ్ గూడా. ఉంటాం 1 డే అక్కడ అన్నట్టు అడిగాము. 1 నైట్ స్టేయింగ్ అక్కడ. సెకండ్ నైట్ కూడా అక్కడే ఉండిపోవాలని అనిపించింది. అంత బావుంది. బట్ ఫెర్రీ టైమింగ్స్ మనకి సెట్ అవ్వట్లేదు. అండ్ వేరే ఫెర్రీకి బుక్ చేద్దామన్నా కూడా అవైలబుల్‌గా లేవు టికెట్స్. మొత్తం ఫుల్ ఉన్నాయంట. గవర్నమెంట్ ఫెర్రీ ఉంటుంది గదా! ఆ టికెట్స్ ట్రై చేసాము. బట్ నాట్ పాసిబుల్. వాళ్ళు ఓన్లీ లోకల్స్ వాళ్ళకి మాత్రమే ఇస్తారంట. ఎవ్రీడే జర్నీస్ చేస్తారు కదా! వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎమర్జెన్సీ పర్పస్‌లో. ఇంకా మేము నీల్ ఐలాండ్‌లో 1 డే స్టేయింగే. నెక్స్ట్ డే మార్నింగ్ 10:00కి రిటర్న్ అయిపోవాలి. సో, ఫైనల్లీ మేము నీల్ ఐలాండ్ కూడా చూసేసాం. మేము రీచ్ అయిపోయాం అక్కడికి. అక్కడికి వెళ్ళేసరికి డ్రైవర్ అన్న వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తా ఉంటారు. మనకన్నీ ఆల్రెడీ ప్రీ బుకింగ్ కాబట్టి హోటల్‌కి చెక్ ఇన్ అయిపోయాము. ఆ హోటల్ రూమ్ ఎంత బావుంది అంటే బయట గార్డెన్ చాలా అంటే చాలా మేమక్కడికి రీచ్ అయిన 5 మినిట్స్‌కి వర్షం ఫుల్ స్టార్ట్ అయింది. సరే రెడీ అయ్యేలోపు వర్షం తగ్గిద్దేమోలే అని చెప్పి రెడీ అవుతున్నాము. వర్షం తగ్గింది. ఇంకా మా డ్రైవర్ అన్న మమ్మల్ని కొన్ని ఐటినరీ ప్లేసెస్ ఉంటాయి గదా! అక్కడికి తీసుకెళ్తున్నారు. దానికంటే ముందు ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దామని ఒక రెస్టారెంట్‌లో ఆగాము. సో, ఇక్కడ ఇలా ఫిషెస్ తీసుకొచ్చి మీకు ఏ టైప్ ఆఫ్ ఫిష్ కావాలి అని అడుగుతున్నారు. సో, మేమైతే ఒక ఫిష్ సెలెక్ట్ చేసుకొని అది ఫ్రై చేసి తీసుకుందామని అడిగాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా బావుంది. నాకంటే ఫిష్ నవీన్‌కి చాలా ఇష్టం. తనైతే చాలా నచ్చింది అని ఫిష్ ఫ్రై చెప్పారు. ఆర్డర్ చేసాము. అండ్ చికెన్ బిర్యానీ ఒకటి, ప్రాన్స్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. ప్రాన్స్ అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ చాలా బావున్నది. ఇవన్నీ చూస్తుంటంటే నాకిప్పుడు కూడా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. అంత బావున్నాయి. అండ్ అండమాన్‌లో ఫుడ్ ఎక్కడే గాని ఇబ్బంది పడక్కర్లేదు. యాక్చువల్‌గా వేరే ప్లేసెస్‌తో కంపేర్ చేసుకుంటే నాకు అండమాన్‌లో ఫుడ్ నచ్చింది. అండ్ కాస్ట్ వైస్‌గా కూడా బెస్టే. రీజనబుల్‌గానే ఉంటదంతా.
అండమాన్‌లో ఏ ప్లేస్‌లో గూడా ఫుడ్ కోసమయితే మేము ఇబ్బంది పడలేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మా ప్యాకేజ్‌లో ఒక వాటర్ యాక్టివిటీ అన్నది ఫ్రీగా ఇచ్చారు అని చెప్పి. ఆ యాక్టివిటీని మేమెవరం చేయలేంలే అంటే మంచిగా రెడీ అయ్యి ఉన్నాము. మళ్ళీ చేసి డ్రెస్ పాడైతది ఎందుకులే అని చెప్పి నవీన్‌కే చేసేయండి మీరే అని చెప్పి అతనికే చేసేయమని చెప్పాము. సో, మేమది చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడైతే మేము కోరల్ లైఫ్‌ని చూడడానికి వెళ్తున్నాం. బాగా తెలిసేసుకోవాలి అని చెప్పి గైడ్‌ని గూడా పెట్టేసుకున్నామనమాట. సరే డబ్బులిస్తున్నాం గదా! అని చెప్పి ఒక్క థింగ్ కూడా వదలకుండా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాడు. ఇంక చాలులేరా బాబు అని అనిపించింది. ఇక్కడ మేము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్‌ని చూసాం. చాలా కొత్తగా అనిపించింది. చాలా బావుంది. అండ్ నిజంగానే గైడ్‌ని పెట్టుకోవడం వల్ల ఒక హెల్ప్‌ఫుల్ థింగ్ ఏంటంటే, మనకు తెలియనివి కూడా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు మేమది లివింగ్ థింగ్ అని కూడా మాకు అర్థం కాలేదు కొన్నైతే. అతను చెప్పి చూపించేంత వరకు మాకు తెలియలేదు. సో, బానే ఎక్స్‌ప్లెయిన్ చేశాడతను. ఇదంతా ఒక డెడ్ కోరల్. ఆ డెడ్ కోరల్‌లో కొన్ని లివింగ్ థింగ్స్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయన్నది కూడా మాకు తెలియట్లేదు. ఆ అబ్బాయి మాకు అన్నీ చూపిస్తున్నాడు. దాంట్లో కొన్ని ఫిషెస్ ఉన్నాయని కొన్ని చూపిస్తున్నాడు. లివింగ్ ఆర్గానిజమ్స్‌ని మనకి మెడిసిన్స్‌లో కూడా యూజ్ చేస్తారంట. దాని బెనిఫిట్స్ ఏంటి అవన్నీ క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు అదంతా. అని కనిపిస్తుంది కదా! అది న్యాచురల్‌గా ఫార్మ్ అయిన బ్రిడ్జ్ అది. బ్యాక్ సైడ్ ఇంకొకటి కూడా ఉంది. అది హాఫ్ ఫార్మ్ అయ్యింది. అండ్ నా ల్యాప్‌టాప్‌లో డెస్క్‌టాప్ మీద వాల్ పేపర్‌గా ఉండేది. అలాంటి ప్లేస్‌కి నేను ఇక్కడికొచ్చానే అని చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ గాడ్ గ్రేస్ ఉంటే మేబీ ఇంకా మిగిలిన వాల్ పేపర్స్ ఉన్న ప్లేసెస్‌కి కూడా నేను వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. Drops the cold of my heart and the fire drops the cold of my heart and the fire drops the cold of my heart. Fire burning in me. Fire burning in me. Fire burning in me. Fire. అండ్ ఇది అయిపోయిన తర్వాత రిటర్న్ రూమ్‌కి వెళ్ళిపోయాం. యాక్చువల్‌గా ఇంకొక ప్లేస్ కూడా ఉంది కవర్ చేయాల్సింది. బట్ వద్దులే మాకు అని చెప్పి మేము రిటర్న్ రూమ్‌కొచ్చేసాం. నైట్ ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేద్దామని చెప్పి దగ్గరలో ఉన్న ఒక మంచి రెస్టారెంట్‌కెళ్ళాము. అండ్ ఇక్కడకొచ్చిన తర్వాత క్రాబ్స్ తినకపోతే ఎలా అని చెప్పి క్రాబ్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా చాలా బావుంది టేస్ట్. సీ ఫుడ్ చాలా బావుంది. చెప్పాను కదా! నీల్ ఐలాండ్‌లో మేముండేది వన్ నైట్ స్టేయింగే. నెక్స్ట్ డే మార్నింగ్ 10:00కి మాకు ఫెర్రీ ఉంది. సో, బిఫోర్ దట్ మేము మార్నింగే లేచి 6:00కే సన్‌రైజ్‌కంతా వెళ్లి చూద్దాము అని అనుకున్నాం. యాక్చువల్‌గా రైనీ డేస్ కాబట్టి సన్‌రైజ్ ఎలానో ఉండదు. బట్ స్టిల్ మేము వెళ్లి బీచ్‌లో ఆడుకుందాం, కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకున్నాం. సో, ఎంత ఎంజాయ్ చేసామంటే ఈ మార్నింగ్ నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. ఇక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. పోర్ట్ బ్లేర్ రీచ్ అయిన తర్వాత ఆ రోజు ఐటినరీలో ఒక బీచ్ ఉంది. యాక్చువల్‌గా ఇది ఫస్ట్ డేలో ఉండాలి. కానీ మేము ఆ రోజు స్కిప్ చేసేసాం. కార్బిన్స్ కో బీచ్ అది. సో, అక్కడికి వెళ్ళాము. ఇది రైనీ డేస్ కాబట్టి రెయిన్ ఎక్స్‌పెక్టెడ్. సో, మేము స్టార్ట్ అవ్వడమే ఇంకా రెయిన్ స్టార్ట్ అయిపోయిద్ది. సో, కొంచెం సేపు వర్షంలో తడవడం, కొంచెంసేపు ఆడుకోవడం. మీరు ఆల్రెడీ నా ఇన్‌స్టా రీల్స్‌లో చూసే ఉంటారు. అవన్నీ ఆల్రెడీ పెట్టేసాను. మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ బీచ్ కూడా ఓకే. ఫైనల్ డెస్టినేషన్ పోర్ట్ బ్లేర్‌కి వచ్చేసాం. పోర్ట్ బ్లేర్‌లో లాస్ట్ విజిటింగ్ బీచ్ ఇది. ఇదే లాస్ట్ బీచ్ అన్నమాట. ఇక్కడ ఉన్న బీచెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తిరిగేసాం. అన్నీ మంచిగా అనిపించింది. చాలా బాగుంది. చాలా బాగుంది ఇది కూడా. ఇది కూడా మీరు మాతో పాటు చూడండి. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశా అని నేను అనుకుంటున్నా. అన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, స్టే ట్యూన్ టు దీప్తి చల్లా. అది చూసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాకు షాపింగ్ ఒకటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వద్దులే మేము ఇప్పుడే చేస్తాం షాపింగ్ అని అడిగితే డ్రైవర్ అన్న మమ్మల్ని కొన్ని పాపులర్ మార్ట్స్‌కి తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడ కొంచెం పర్ల్స్ కొంచెం పాపులర్ అనమాట. సరే వచ్చిన దానికి ఏదో ఒకటి గుర్తుగా ఉంటది కదా అని ఇయర్ రింగ్స్ అట్లా తీసుకున్నాం. అండ్ కొన్ని డెకరేషన్ ఐటెమ్స్ కూడా బాగున్నాయి. బట్ కాస్ట్ అన్నవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. సో, వద్దులే టచ్ చేయొద్దని అనిపించింది.
సో అది చూసుకొని మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్టార్ట్ అయిపోయి ఇంకా మన ఇంటికి వెళ్ళిపోవడమే. మన ట్రిప్ అంతా అయిపోయింది. అంతా మంచిగా చాలా ఎంజాయ్మెంట్గా చాలా మెమొరబుల్గా జరిగింది ట్రిప్ అంతా. సో ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే చాలా బాధగా ఉన్నాం. ట్రిప్ అయిపోయింది. ఉండిపోతావా ఇక్కడే? ఉండిపోతాం. ఇక్కడ ఏమైనా జాబ్ చేసుకొని బిజినెస్ చేసుకొని అట్లా ఉండిపోవచ్చు. మన తెలుగు వాళ్ళు బాగా సర్వైవ్ అవ్వగలరు ఈజీగా. ఇక్కడ ఉండలేము అలాంటిది ఏం లేదు. చాలా ప్రశాంతంగా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. మేము కూడా కొన్ని రోజుల్లో మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తాము గాయస్. బాగా నచ్చింది. అంటే ఏదో హాలిడే ప్రీవియస్ ట్రిప్స్ అంత అనిపించలేదు కానీ ఈ ట్రిప్కి మళ్ళీ రావాలి అనిపిస్తుంది. ఇక్కడే ఉండాలి. విల్ మిస్ దిస్ ప్లేస్. అలా మా అండమాన్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దీని డీటెయిల్స్, బడ్జెట్ ఎంత అయింది ఏంటి అన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టాను. ఎవరి ద్వారా ప్యాకేజ్ తీసుకున్నాము వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. మాకు అకామిడేషన్, స్టేయింగ్ అండ్ ప్లేసెస్ విజిటింగ్ ఇవన్నీ చాలా మంచిగా అయ్యింది. అండ్ ఏది హర్రీగా జరగలేదు. అంత ప్రశాంతంగా మాకు నచ్చినట్టు మేము ఎలా కావాలంటే అలానే వాళ్ళు కూడా మాకు నచ్చినట్టు చేశారు. సో అంతా మంచిగా అయింది. మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వండి. అండ్ బడ్జెట్లోనే అయిపోతుంది ఈ ట్రిప్ అంతా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ బ్యూటిఫుల్ మెమొరీగా ఎప్పటికీ ఉండిపోతుంది. అండ్ బై గాడ్స్ గ్రేస్ అండ్ బై ఎనీ ఛాన్స్ మళ్ళీ ఏమన్నా ఉంటే కనుక మేము ఇంకా మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ట్రిప్స్ వేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కూడా వీడియోస్ చూపించాలి అని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీప్తి చల్లా ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్.